అందరికీ నమస్కారం అండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొంచెం డిలే అయినందుకు క్షమించండి. అద్భుత సృష్టిలో 3వ చాప్టర్ డిఎన్ఏ సంక్షిప్త చరిత్ర. డిఎన్ఏ గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఈ చాప్టర్లో చాలా సంవత్సరాల క్రితం భూమి మీద మొట్టమొదటి మానవుడు ఏర్పడినప్పుడు వారి యొక్క డిఎన్ఏ చాలా భిన్నంగా ఉండేది. ఈ డిఎన్ఏలో ఉన్న జ్ఞానం ద్వారా ఈ భూమిపైన ద్వంద్వత్వం నుంచి నేర్చుకుంటూ 3వ, 4వ, 5వ పరిధులలో తేలికగా పరిణితి చెందేలా ఉండేది. కొంతమంది 5వ పరిధిని దాటి ఎదగగలిగేవారు. వారి యొక్క డిఎన్ఏ 72 జతల అంటే 144 స్ట్రాండ్స్, అంటే ఇది ఒక నిచ్చెనలా ఉంటుంది. ఆ నిచ్చెనలో స్ట్రాండ్స్ 144 ఉంటాయి అన్నమాట. డబుల్ హెలిక్స్ స్ట్రాండ్గా కలిగి ఉండేవారు. వీరు మన పూర్వీకులు లేదా అసెండెడ్ మాస్టర్ లేదా దైవాలు అని పిలిచేవారు వీళ్ళని. వీరి యొక్క భౌతిక దేహాలలో 128 కోడాన్స్ను కలిగి ఉండేవారు. కోడాన్ = 3 లెటర్స్ని కలిగి ఉంటుంది. 3 న్యూక్లియోటైడ్స్ కలిగే ఈ కోడాన్ అవుతుంది, ఒక కోడాన్ అవుతుంది. అలాగే ఒక కోడాన్కు 3 లైట్ ఎన్కోడెడ్ ఫిలమెంట్ని కలిపిన డిఎన్ఏతో వారు అద్భుతమైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉండేవారు. ఈ కోడాన్స్ లైట్ ఎన్కోడెడ్ ఫిలమెంట్ అన్ని ఎలక్ట్రోమాగ్నెట్ ఫీల్డ్ శక్తితో, అంటే విద్యుత్ అయస్కాంత శక్తిని అవుతాయి అన్నమాట. ఈ కోడాన్స్తో ఫిలమెంట్ అంటే ఒక విద్యుత్ అయస్కాంత శక్తి ఎలా తయారవుతుందో అలా తయారవుతుంది. ఎల్ఈఎఫ్ షుగర్ పేర్స్ అంటారు వీటిని. డిఎన్ఏలో నిచ్చెనలాగా 2 వైపులా పొడవాటి లైన్లు ఉంటాయి. 2 స్ట్రాండ్స్ అన్నారు కదా, అలా అన్నమాట. షుగర్ పేర్స్ అంటారు లాగా ఉంటాయి అన్నమాట. వీటిని షుగర్ పేర్స్ అని పిలుస్తారు. మూలశక్తి మన శరీరంలో న్యూక్లియస్ ఎనర్జీ రూపంలో దాగిన క్రోమోజోమ్స్లోని షుగర్ పేర్స్ ఎల్ఈఎఫ్ కోడాన్స్ 4 న్యూక్లియోటైడ్స్ కలిపి డిఎన్ఏ స్ట్రాండ్స్గా తయారు చేయడం జరిగింది. భూమి దురాక్రమణ తరువాత ఈ భూమి 3వ పరిధిలోకి పడిపోయింది. 12 ఉన్నతలాలకు ఎదిగిన ఈ భూమి 3వ పరిధికి స్థాయికి పరిమితమైనందువల్ల మానవుడి డిఎన్ఏ 2 ప్రోగుల స్థాయికి పడిపోయింది. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం వరకు భూమి 12 తలాల స్థాయికి ఉన్నప్పుడు 72 జతల డిఎన్ఏ అంటే 144 స్ట్రాండ్స్ 12x12గా ఉండేది. అట్లాంటియన్ నాగరికత సమయంలో అంతరిక్ష యుగ మార్పుల వల్ల చాలా సంవత్సరాలు మన 6 స్ట్రాండ్స్ స్ట్రక్చర్ అయిన 12 స్ట్రాండ్స్లో ఉండిపోయాం. మిగిలిన మిలియన్ సంవత్సరాలకు పూర్వం డిఎన్ఏ 12 పోగుల నుండి 2 పోగులకు పడిపోయింది. అంటే మనం 3rd లెవెల్కి పడిపోయాం అన్నమాట. 3వ పరిధికి పడిపోయాం. దానివల్ల మనలో జ్ఞానం అనేది బయటికి రాకుండా లోపలే ఉండిపోవడం జరిగింది. ఆ సమయంలో డిఎన్ఏలో ఉన్న 128 కోడాన్స్ 20 కోడాన్స్కు తగ్గించబడ్డాయి. 384 లైట్ ఎన్కోడెడ్ ఫిలమెంట్స్ నుండి 60 ఎల్ఈఎఫ్కి తగ్గించబడ్డాయి. ఎల్ఈఎఫ్ ద్వారా షుగర్ పేర్స్ తయారు చేయబడ్డాయి. ఒక కోడాన్ = 3 న్యూక్లియోటైడ్స్ కలిపితే ఒక కోడాన్ అవుతుంది. సమాచార వ్యవస్థ అన్నమాట ఇదంతా. మిలియన్ సంవత్సరాల నుంచి ఇదే స్థితిలో నిలిచిపోయాం. 20 సంవత్సరాల నుండి డిఎన్ఏను పునర్నిర్మాణం లేదా క్రియాశీలపరిచే సమాచారం మూలం నుండి భూమిపైకి అత్యధికంగా అందుబాటులోకి వచ్చింది. సైన్స్ డిఎన్ఏ గురించి 2 పోగులు మాత్రమే యాక్టివేషన్లో
ఉన్నదని, మిగిలిన 10 ప్రోగులు జంక్ డిఎన్ఏగా నిద్రాణ స్థితిలో ఉన్నాయని చెప్తుంది. అంటే మిగిలిన 10 పోగులు పనికిరావన్నట్టుగా మన శాస్త్రవేత్తలు చెప్తున్నారు, సైంటిస్టులు చెప్తున్నారు. కానీ అది కూడా యాక్టివేషన్లోకి వచ్చినప్పుడు మనము 12వ పరిధిలోకి వెళ్ళిపోతాం అన్నమాట. అంత జ్ఞానం అనేది మనకి యాక్టివేషన్లోకి వస్తుంది. స్పిరిచువల్ సైంటిస్టులు నిద్రాణమై ఉన్న డిఎన్ఏలోనే మన ఆధ్యాత్మిక జ్ఞానం మరి అందులోని విశ్వ సమాచారం దాగి ఉంది అని తేల్చి చెప్పారు. స్పిరిచువల్ సైంటిస్టులు మాత్రం దీన్ని ఒప్పుకోలేదు. అందులోనే విశ్వ సమాచారం అంతా ఉంది అని వాళ్ళు తేల్చి చెప్పారు. ఇది జంక్ డిఎన్ఏ కాదు, స్పిరిచువల్ డిఎన్ఏ అని వారు చెప్పడం జరిగింది. డిఎన్ఏ ఎక్కడ లొకేట్ ఉంది, డిఎన్ఏలో ఉన్న స్థానం ఎక్కడ ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మన మెదడు మధ్య భాగంలో 2 అర్ధగోళాలకు పీనియల్ గ్రంథి అనే ఒక చిన్న వినాళ గ్రంథి ఉంటుంది. ఇది పైన్ కోన్ ఆకారంలో. ఈ పీనియల్ గ్రంథిలో సెంట్రల్ సెల్ అనే ఆత్మకణం ఉంటుంది. దీనిని మాస్టర్ సెల్ లేదా హౌస్ ఆఫ్ ది సోల్ అని పిలుస్తారు. ఆత్మ యొక్క స్థానం లేదా ఇల్లు అని అంటారనమాట. సైన్స్ మెదడు యొక్క ఎండోక్రైన్ గ్లాండ్నే పీనియల్ గ్రంథి అంటుంది. ఇది పైన్ కోడ్ ఆకారంలో ఉండడం వల్ల దానికి ఆ పేరు వచ్చింది. ఇది మెదడు యొక్క కేంద్రంలో ఉంటుంది. పీనియల్ గ్లాండ్లో ఉన్న మాస్టర్ సెల్ కొత్త కణాలను సృష్టించడం మరి వాటికి సంబంధించిన జ్ఞానం అందించడం చేస్తుంది. మాస్టర్ సెల్ లోపల ఉన్న న్యూక్లియస్ ఎనర్జీలో క్రోమోజోమ్ లోపల డిఎన్ఏ స్ట్రాండ్స్, డిఎన్ఏలో కోడాన్స్, ఎల్ఈఎఫ్లు కూడా ఉన్నాయి. మాస్టర్ సెల్ కణాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కలిగి ఉంటుంది. కణాల అభివృద్ధి, క్షీణత మరియు వృద్ధీకరణ సంబంధించిన సమస్త జ్ఞానం ఇందులోనే ఉంటుంది. ఈ మాస్టర్ సెల్లోనే శక్తిని మరి కాంతిని ట్రాన్స్ఫర్ చేసి రిసీవ్ చేసుకోగలిగిన కోడాన్ మరి ఎల్ఈఎఫ్ కలిగిన పోగులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మనం మాస్టర్ సెల్ 20 కోడాన్ 60 ఎల్ఈఎఫ్లు కలిగి ఉన్న 2 పోగుల డిఎన్ఏగా ఉంది. ఇప్పుడు మనం 20 కోడాన్స్ నుంచి 60 కోడాన్స్గా, 60 ఎల్ఈఎఫ్ నుంచి 180 ఎల్ఈఎఫ్గా అభివృద్ధి చెంది 12 పోగుల డిఎన్ఏ మానవునిగా మారవలసి ఉన్నది. అంటే దివ్యత్వపు మానవునిగా మారగలం అన్నమాట 12 పోగులు యాక్టివేషన్లోకి వచ్చిన తర్వాత. చాలా రకాల సమస్యలకు మాస్టర్ సెల్ ద్వారానే పరిష్కారం చేయవచ్చు. ఈ మాస్టర్ సెల్ డిఎన్ఏ యాక్టివేషన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. శరీరంలో ఒక గుండె ఎంత ఇంపార్టెంటో అలాగే డిఎన్ఏ యాక్టివేషన్లో ఈ మాస్టర్ సెల్ డిఎన్ఏ యాక్టివేషన్లో కూడా ప్రధాన పాత్ర. మాస్టర్ సెల్ లోపలే ఒక చిన్న విశ్వం దాగి ఉంది అని మాస్టర్స్ లేదా దేవతలు చెప్పడం జరిగింది. డిఎన్ఏ యాక్టివేషన్లో మాస్టర్ సెల్ యాక్టివేషన్ ప్రధాన మాస్టర్ కీ లాంటిది. ఈ మాస్టర్ సెల్లోనే యూత్ వైటాలిటీ, తేజం క్రోమోజోమ్స్ ఉన్నాయి. యూత్ వైటాలిటీ క్రోమోజోమ్స్. శరీరంలో ప్రతి కణంలో 23 జతల క్రోమోజోమ్లు ఉన్నాయి. ప్రతి క్రోమోజోమ్లో డిఎన్ఏ స్ట్రాండ్స్ పోగులు ఉన్నాయి. మొదటి క్రోమోజోమ్ అయిన మాస్టర్ సెల్లోని క్రోమోజోమ్ని యూత్ వైటాలిటీ క్రోమోజోమ్స్ అంటారు. ఈ క్రోమోజోమ్స్ అన్నీ XY ఆకారంలో ఉండి పెయిర్స్గా ఉంటాయి. ఒక క్రోమోజోమ్ని కనుక యాక్టివేట్ చేస్తే మిగిలినవన్నీ యాక్టివేట్ అయిపోతాయి. ఇవి అన్నీ మార్ఫోజెనెటిక్ ఫీల్డ్లో ఉంటాయి. ఈ యూత్ వైటాలిటీ క్రోమోజోమ్స్ మానవుని యొక్క దివ్య చర్యను నిర్దేశిస్తాయి. ఈ యూత్ వైటాలిటీ క్రోమోజోమ్లోనే షాడో డిఎన్ఏ తంతులు అంటే ప్రోగులు లాంటివి ఉంటాయి. ఈ షాడో డిఎన్ఏలోనే మానవుడి యొక్క సమస్త సమాచార జ్ఞానం దాగి ఉంది. షాడో డిఎన్ఏ స్ట్రాండ్స్ గురించి తెలుసుకుందాం.
మాస్టర్ సెల్ని మనం కలిగి ఉన్నాం. ఈ మాస్టర్ సెల్ వల్లనే మనం భగవంతుని జీవిగా గుర్తించబడ్డాము. భగవంతుడు ప్రతిరూపాలుగా ఉన్నాం అన్నమాట. మాస్టర్ సెల్లోని క్రోమోజోమ్లో డిఎన్ఏ ఉంటుంది. ఈ డిఎన్ఏ 2 పోగులు యాక్టివ్గాను 2 పోగులు నిద్రాణ స్థితిలోనూ ఉంటాయి. ఈ నిద్రాణమైన డిఎన్ఏలో షాడో డిఎన్ఏ అంటారు. ఈ నిద్రాణమై ఉన్న షాడో డిఎన్ఏలోనే మానవుని యొక్క జన్మాంతర జ్ఞానం మరియు శక్తి సామర్థ్యాలు దాగి ఉన్నాయి. మానవుని యొక్క పరిణామ క్రమంలో ప్రతికూల జ్ఞాపకాలు అంటే నెగిటివ్ ఫీలింగ్స్ చేరడం వల్ల ఇవి అన్ని డిఎన్ఏలో భాగంగా మారిపోయాయి. ఇవి అన్ని వివిధ వ్యాధుల రూపంలో బయటికి వస్తాయి. అలాగే ఎన్నో జన్మల నుంచి తెచ్చుకున్న కర్మలు, ఎన్నో లోకాల నుంచి యొక్క జ్ఞానం ఈ షాడో డిఎన్ఏలోనే దాగి ఉంది. మనం మన 12 పోగులను జాగ్రత్త పరచాలంటే వీటిని క్లియర్ చేసి జ్ఞానాన్ని అభివృద్ధి పరచవలసి ఉంటుంది. దీనినే డిఎన్ఏ యాక్టివేషన్ అంటారు. ఈ డిఎన్ఏ యాక్టివేషన్లో క్లీనింగ్ తర్వాత 2 పోగులు 12 పోగుల డిఎన్ఏగా మార్పు చెందుతుంది. ఇది 16 దశలలో జరుగుతుంది. ఈ దశలలో డిఎన్ఏ తంతులలోకి రెయిన్బో లైట్ వస్తుంది. దీని ద్వారా క్రోమోజోమ్ చివరకు క్యాపింగ్ ఏర్పడతాయి. వీటిని టెలిమియర్ క్యాపింగ్స్ అంటారు. ఇదంతా కూడా లా ఆఫ్ టైం ప్రకారం మూలం యొక్క పూర్తి అంగీకారంతో జరుగుతుంది. టెలిమియర్ గురించి తెలుసుకుందాం. క్రోమోజోమ్స్ చివరల రక్షించడానికి ధరించే రక్షణ కవచాలను టెలిమియర్స్ అంటారు. ఇవి వివిధ ప్రోటీన్ యొక్క చర్య వలన పునరావృతం చేయబడతాయి. ఈ టెలిమియర్ ద్వారానే డిఎన్ఏ యొక్క డబుల్ హీలింగ్ తంతులు ఒకదానికొకటి కలవకుండా ఒకే విధంగా కనిపిస్తాయి. టెలిమియర్ అభివృద్ధి చెంది టెలిమియర్ సెస్గా విస్తరిస్తాయి. ఇవి మానవులిలోనూ ఇతర జీవరాశుల్లోనూ ప్రత్యేక రివర్స్ ఎంజైమ్ని కలిగి ఉంటాయి. వీటిని స్టాప్ కోడింగ్ అంటారు. డిఎన్ఏ పైన ఈ టెలిమియర్ అనే ట్యాపింగ్ లేకపోతే డిఎన్ఏలు పొడవుగా పెరుగుతూ క్యాన్సర్ కణితలుగా మారిపోతాయి. చర్మ వ్యాధులు వస్తాయి. లుకేమియా, సెల్యులార్ వార్ధక్యం సంభవిస్తుంది. టెలిమియర్ క్యాపింగ్ లేకపోవడం వల్ల క్రోమోజోమ్స్ ఒకదానికి ఒకటి కలిసిపోయి తీవ్ర నష్టం జరుగుతుంది. ఈ నష్టం వలన సాధారణ శారీరక కణాలలో మరమ్మతులు సాధ్యం కాదు. టెలిమియర్ సరిగ్గా లేకపోతే వృద్ధాప్యానికి సంబంధించిన వ్యాధులు వస్తాయి. కణాలు త్వరగా చనిపోతాయి. సెల్యులార్ ఏజింగ్ వస్తుంది, అంటే వార్ధక్యం వచ్చేస్తుంది. డిఎన్ఏ యాక్టివేషన్ ద్వారా టెలిమియర్ క్యాపింగ్ ప్రక్రియ సరిచేయబడుతుంది. దీని ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సంభవిస్తుంది. మైటోకాండ్రియా గురించి తెలుసుకుందాం. ఇది న్యూక్లియస్లో క్రోమోజోమ్తో కలిసి తిరుగుతూ ఉంటుంది. ఇందులో కణశక్తి కూడా ఉంటుంది. అందుకే దీని కణశక్తి భాండాగారం అంటారు. ఇందులో కూడా కొంత జన్యుపరమైన జ్ఞానం దాగి ఉంది. సెల్ కేంద్రకంలో ఉన్న న్యూక్లియస్లో ఉన్న క్రోమోజోమ్లోని జ్ఞానం సమాచారం అంటే బ్లూ ప్రింట్ అంటారు దీన్ని. మనం బ్లూ ప్రింట్ అంటే ఆ సమాచారం అంతా ఒక బ్లూ ప్రింట్ అంటాం కదా, ఆ రూపంలో ఉంటుంది. మైటోకాండ్రియాలోని ఎనర్జీ రూపంలో ఉంటుంది. ఇందులో ఉండే కణాలను శక్తి కణాలు, ఆర్గాన్ సెల్స్ అంటారు. మైటోకాండ్రియాలో కూడా కొంత సొంత డిఎన్ఏ ఉంటుంది. దీనినే మైటోకాండ్రియల్ డిఎన్ఏ అని కూడా అంటారు. ఇది బాగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. దీని యొక్క పిక్ కూడా మీకు ఇందులో ఇస్తాను. అది బాగా అబ్జర్వ్ చేసి ఇది బాగా అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.